జీవితంలో మీకు ఎదురైన ప్రతి సందర్భం, ఒక వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దాటి వెళ్ళడానికి ఎన్నడూ ప్రయత్నం చేయదు. యు స్టాప్ దేర్. నువ్వు చేయగలిగింది చేయి. అటు ముందు చాలామంది వెళ్ళారు, ఎవరు చేయలేదు. అయితే నువ్వు నిలబడ్డావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఈరోజు అమెరికా నుంచి నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ బాబుని తీసుకొచ్చారు. అక్కడే కుమారుడు. అయితే ఆ కుమారుడు ఆటిజం అంటే తెలుసు కదా మీకు. 16 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడులాగా అనమాట. ఏం తెలియదు. అమెరికాలో ఉన్నతంగా వారు స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లోడు గురించి చెప్తుంటే నేను అన్నాను, దేవుడి పిల్లోడిని మీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కేర్ దిస్ బాయ్. దేవుని దృష్టిలో మీరు ఈ బిడ్డను కేర్ చేయగలరు అని దేవుడు మిమ్మల్ని నమ్మాడు. దట్స్ వై. అందుకే దేవుడు ఈ బిడ్డని ఇచ్చాడు. యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వెంత హ్యాండిల్ చేయగలవో దేవుడు దాన్ని ఇస్తాడు మనకి. యూనో, నువ్వెంత భరించగలవో దేవుడు దాన్ని ఇస్తాడు. ఎందుకంటే యు ఆర్ వర్ది ఎనఫ్, యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. నువ్వు చేయగలవు, నువ్వు భరించగలవు. అంత ఆరోగ్యవంతమైన పిల్లల్ని దేవుడిస్తే ఇలాంటి పిల్లల్ని ఎవరు కేర్ చేయాలి? అంత ఆరోగ్యవంతమైన బిడ్డలే ఉంటే మరి కుంటివారిని, గుడ్డివారిని దేవుడు బిడ్డలు ఇస్తాడు. వారిని ఎవరు కేర్ చేయాలి? ఇటువంటి తల్లిదండ్రులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఇచ్చించుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఈ బిడ్డ ద్వారా పాఠం నేర్చుకుని యు కమ్ అవుట్ ఫస్ట్. నీవు ఈ బిడ్డ ద్వారా మీరు నేర్చుకున్న పాఠాలు, ఈ బిడ్డ లాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. యు స్పీక్ అవుట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నేను వాళ్ళని క్వశ్చన్స్ అడిగాను, చాలా క్వశ్చన్స్ అడిగాను నేను వాళ్ళని. ఈ బిడ్డను మీరు అనుదినం పెంచుతున్నారు కదా, ఇంకెవరు పిల్లలేరు వాళ్ళకి, ఎలా ఫీల్ అవుతున్నారని అడిగాను నేను. ఎందుకు తెలుసా? వాళ్ళకి బైబిల్ ద్వారా జవాబులు చెప్పాలన్న ఆశ అయింది, వారిని ధైర్యపరచాలన్న ఆశ అయింది. వాక్యంతో చెప్పాను. ఎందుకు దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చాడో తెలుసా? మీరు అనుభవించకుండా మీరు చాటి చెప్పలేరు. రుచి చూడకుండా దాని యొక్క స్థితి ఏంటో చెప్పలేరు. దట్స్ వై జీసస్ డిడ్ కమ్ ఇన్ టు ద వరల్డ్. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు మనలో. మన పేదరికం, మన దుఃఖం, లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి యేసు క్రీస్తు ప్రభు అనుభవాలు గుండా వెళ్ళి దాన్ని, అందుకే దుఃఖించు వారిని ఓదార్చువాడయ్యాడు ఆయన. మన పేదరికం తెలుసు, మన కష్టం తెలుసు, మన దుఃఖం తెలుసు, మన బాధ తెలుసు, మన తిరస్కారం తెలుసు, మన ఒంటరితనం తెలుసు. ఎందుకో తెలుసా? జీసస్ వెంట్ త్రూ 2000 years బ్యాక్ ఆన్ ద వే. అదే దారిలో యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నడిచాడు. ఈరోజు అందుకే శోధించబడిన వారిని, బాధించబడిన వారిని, దుఃఖించిన వారిని ఆయనలాగా ఓదార్చేవాడు ఎవరు లేరు. ఎందుకంటే మన దుఃఖం ముందుగా భరించాడు ఆయన, ఆ దారిలో వెళ్ళాడు ఆయన. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా? ఎందుకు తెలుసా? నిన్ను తెలుసుకోవడానికి. ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి పరిస్థితి ఆయనకి ముందుగానే ఎన్యూ. నేను అదే చెప్పాను, ఆయన అనుభవించాడు కాబట్టి మనల్ని బాగా ఎరిగి ఉన్నాడు, మనల్ని ఓదార్చగలడు. ఈ స్థితి దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీరు అనుభవిస్తున్నారు, కానీ మీకు ఒక నిశ్చయత ఉంది. ఏంటో తెలుసా? మీరు ఒక మాట చెప్పారు, కృంగిన ప్రతి పరిస్థితుల్లో, బాధ కలిగిన ప్రతి సందర్భంలో వాళ్ళు చెప్తున్నారు 24 గంటల్లో 18 గంటలు వాక్యం మోగుతానే ఉంటుంది ఆ ఇంట్లో. వాళ్ళే చెప్తున్నారు, కృంగిన ప్రతిసారి మీ వాక్యం మాకు ధైర్యం ఇస్తుంది. దట్స్ రైట్. మిమ్మల్ని ఓదారుస్తుంది దేవుని వాక్యం. అంటే దేవుడు మిమ్మల్ని ఓదారుస్తున్నాడు కదా. మీకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఓదార్చబడ్డారు. అదే చెప్పమంటున్నాడు దేవుడు ఈ బిడ్డ ద్వారా. ఆ ఓదార్పు చాలామంది ఇటువంటి తల్లిదండ్రులకు లేరు. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్. ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అనుభవించాలి. అనుభవిస్తే కదా తెలుస్తుంది. ఒక అనాథగా బ్రతికిన మనకి అనాథుల బాధ తెలుసు. ఒక రోగిగా బ్రతికిన మనకి రోగగ్రస్తుల నొప్పి తెలుసు. దుఃఖ సముద్రంలో మునిగిన మనకి ఆ సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళ దుఃఖం మనకు తెలుసు. పేదరికముతో మనం కొట్టుకుపోతున్న మనం పేదల యొక్క బాధ తెలుసు. అది అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. చూచి చెప్పడం వేరు,
అనుభవించడం వేరు. చూచి చెప్పేవాళ్ళు కాదు దేవునికి, అనుభవించి చెప్పేవాళ్ళు కావాలి.